నమస్తే. సంవత్సరానికి మీరు రూ. 436 కడితే ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తు మీకేదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులకి 2 లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉంది. ఆ పాలసీ పేరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ యోజన పథకంలో చేరడానికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. అయితే మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అది బ్యాంక్ ఖాతా కావచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు. మీరు బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంబంధించినటువంటి ఫామ్ కావాలి అని అంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు. దాంట్లో మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ వివరాలన్నీ కూడా జత చేసి వాళ్ళకి ఆ ఫామ్ కనుక సబ్మిట్ చేస్తే ఈ పాలసీ మీకు అటాచ్ చేస్తారు వాళ్ళు. అప్పుడు సంవత్సరానికి మీరు రూ. 436 కట్టాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున కనుక మీకు ఏదైనా జరిగితే 2 లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యులకి వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ బీమా తీసుకున్నటువంటి వాళ్ళు 44,76,000 మంది. అయితే ఈ బీమా ద్వారా, ఈ పాలసీ ద్వారా కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా తెలంగాణ రాష్ట్రానికి 607 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వచ్చింది. కాబట్టి ఇది పేదలకు, లేదంటే ఏ ఆసరా లేనటువంటి వాళ్ళకి ఇంటి యజమానులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకునేటటువంటి ఒక పథకం. కాబట్టి త్వరగా మీరు కనుక ఇప్పటివరకు ఈ బీమాలో చేరకపోయి ఉంటే వెళ్ళి ఆ సౌకర్యాన్ని వినియోగించుకోండి. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.